హాయ్ వెల్కమ్ టు రిచ్ టీవీ తెలుగు రిచ్ మైండ్స్ కమ్యూనిటీ మేనిఫెస్టేషన్ సక్సెస్ఫుల్ జర్నీ. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ అంటే ఆలోచనలు నిజం అవ్వడం. అయితే 90% పీపుల్ నెగిటివ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. వై నెగిటివ్ మేనిఫెస్టేషన్ హ్యాపెన్స్? నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఎందుకు జరుగుతుంది? నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఇజంట్ ర్యాండమ్. నెగిటివ్ మేనిఫెస్టేషన్ యాదృచ్ఛికం కాదు. ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్కాన్షియస్ ఐడెంటిటీ ప్యాటర్న్స్. ఇది అవగాహనలో లేని ఐడెంటిటీ ప్యాటర్న్స్ వల్ల జరుగుతుంది. ఇఫ్ యువర్ ఇన్నర్ ఐడెంటిటీ సేస్ స్ట్రగుల్, మీ లోపలి ఐడెంటిటీ నేను కష్టపడేవాడిని అని చెబితే లైఫ్ కీప్స్ ప్రూవింగ్ ఇట్స్ ట్రూ. జీవితం దాన్ని నిజం చేస్తూనే ఉంటుంది. ఎలాగో చూద్దాం. స్టెప్ నెంబర్ 1, మీ ఐడెంటిటీకి తగిన థాట్స్ వస్తాయి. మీ థాట్స్కి తగినటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. యూ డోంట్ గెట్ వాట్ యు వాంట్. మీరు కోరుకున్నది రావడం లేదు. యూ గెట్ వాట్ యు బిలీవ్. మీరు నమ్మిందే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలి. బట్ ఐడెంటిటీలో ఐ ఆమ్ పూర్. మీ లోపల నేను పేదవాడిని, నేను అనారోగ్యంతో ఉన్నాను అనే ఐడెంటిటీ ఉండడం వల్ల రిజల్ట్ మనీ కమ్స్ గోస్. మనీ రావడం జరుగుతుంది, వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే స్ట్రగుల్ కంటిన్యూ అవుతుంది, అనారోగ్యం పెరుగుతుంది. స్టెప్ నెంబర్ 2, యూనివర్సల్ ప్రిన్సిపల్స్ బిహైండ్ ఇట్. దీని వెనుక ఉన్న యూనివర్సల్ సూత్రాల గురించి తెలుసుకుందాం. లా ఆఫ్ ఐడెంటిటీ ఏం చెప్తుందో చూద్దాం. యువర్ లైఫ్ మిర్రర్స్ యువర్ సెల్ఫ్ ఇమేజ్. మీ జీవితం మీ స్వీయ భావనను ప్రతిబింబిస్తుంది. ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ బ్లూ ప్రింట్. నెక్స్ట్, లా ఆఫ్ వైబ్రేషన్ సూత్రం ఏం చెప్తుందో చూద్దాం. లో ఎమోషన్స్, ఫియర్, డౌట్ ఈజ్ ఈక్వల్ టు లో రిజల్ట్స్. తక్కువ భావాలు, భయం, సందేహం ఇలాంటివి ఉన్నప్పుడు తక్కువ ఫలితాలు వస్తాయి. హై ఎమోషన్స్, కాన్ఫిడెన్స్, గ్రాటిట్యూడ్, హై రిజల్ట్స్. ఉన్నత భావాలు, నమ్మకము, కృతజ్ఞత ఇవి మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. లా ఆఫ్ అజంప్షన్ ఏం చెప్తుందో చూద్దాం. వాట్ యు అజ్యూమ్స్ బికమ్స్ రియాలిటీ. మీరు నమ్మిందే నిజమవుతుంది. లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇన్నర్ కాజ్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ ఎఫెక్ట్. లోపలి కారణం, బయట ఫలితం. వాట్ ఫిలాసఫర్స్ సేస్. ఫిలాసఫర్స్ ఏమంటున్నారో చూద్దాం. నెవిల్లే గోడాట్, అజ్యూమ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద విష్ ఫుల్ఫిల్డ్. మీ కోరిక నెరవేరిన భావనను అనుభవించండి అని చెప్తున్నారు. జో డిస్పెంజా, చేంజ్ పర్సనాలిటీ, పర్సనల్ రియాలిటీ చేంజెస్. వ్యక్తిత్వం మార్చితే జీవితం మారుతుంది అంటున్నారు. బాబ్ ప్రాక్టర్, పారాడైమ్ కంట్రోల్స్ రిజల్ట్స్. సబ్కాన్షియస్ ఐడెంటిటీ ఫలితాలను నియంత్రిస్తుంది. జేమ్స్ క్లియర్, ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్ క్రియేట్ లాస్టింగ్ చేంజ్. ఐడెంటిటీ ఆధారిత అలవాట్లు స్థిరమైన మార్పును తీసుకొస్తాయి. ఫ్రెండ్స్, ఇక ఐడెంటిటీని ఏ విధంగా షిఫ్ట్ చేయాలో ఆ ప్రాసెస్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టెప్ నెంబర్ 1, అవేర్నెస్. అవేర్నెస్లో హూ యామ్ ఐ బీయింగ్ రైట్ నౌ. నేను ఇప్పుడు ఎవరిగా ఎలా జీవిస్తున్నాను. వాట్ రిజల్ట్స్ యామ్ ఐ గెటింగ్. నేను ఎలాంటి ఫలితాలను పొందుతున్నాను. ఇఫ్ రిజల్ట్స్ ఆర్ నెగిటివ్, ఐడెంటిటీ ఈజ్ మిస్అలైన్డ్. ఫలితాలు నెగిటివ్గా ఉన్నట్లయితే ఐడెంటిటీ తప్పుగా ఉంది. స్టెప్ నెంబర్ 2, డిఫైన్ న్యూ ఐడెంటిటీ. కొత్త ఐడెంటిటీని నిర్ణయించుకోండి. నాట్ గోల్స్. ఐడెంటిటీ అంటే గోల్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ మనీ, నాకు డబ్బు కావాలి. రాంగ్ ఐడెంటిటీ. ఐ ఆమ్ ఏ వెల్త్ క్రియేటర్, నేను సంపదను సృష్టించే వ్యక్తిని. దిస్ ఈజ్ రైట్ ఐడెంటిటీ. స్టెప్ నెంబర్ 3, ఎమోషనల్ ఎంబాడిమెంట్. భావనలో జీవించండి. ఫీల్ ఇట్ నౌ. ఇప్పుడే ప్రస్తుతంలో జీవించండి. వాక్ లైక్, అలా నడవండి. టాక్ లైక్, అలా మాట్లాడండి. థింక్ లైక్, అలా ఆలోచించండి. స్టెప్ నెంబర్ 4, రీప్రోగ్రామ్ సబ్కాన్షియస్ మైండ్. మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ చేసే అఫర్మేషన్స్ని, విజువలైజేషన్ని, గ్రాటిట్యూడ్ జర్నలింగ్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. దాంతోపాటు మెడిటేషన్ చేయండి. బ్రెయిన్ రీవైర్స్ త్రూ రిపిటిషన్. మీరు రిపిటేటివ్గా చేయడం ద్వారా మీ మైండ్ మారే అవకాశం ఉంది. స్టెప్ నెంబర్ 5, ఐడెంటిటీ బేస్డ్ యాక్షన్స్. ఐడెంటిటీ ఆధారంగా మనం తీసుకోవాల్సిన చర్యలు. యాక్ట్ ఫ్రమ్ ఐడెంటిటీ, నాట్ మూడ్. మూడ్ ఆధారంగా కాకుండా ఐడెంటిటీ ఆధారంగా పనులు చేయడం. వాట్ వుడ్ మై హయ్యర్ సెల్ఫ్ డూ నౌ. నా ఉన్నతమైనటువంటి స్వరూపం, అంతరంగం ఇప్పుడు ఏం చేస్తుంది అని ఆలోచించాలి. స్టెప్ నెంబర్ 6, ఎన్విరాన్మెంట్ అలైన్మెంట్. పరిసరాలను మార్చండి. పీపుల్స్, వ్యక్తుల్ని, కంటెంట్, మీరు చూసే కంటెంట్ని, హ్యాబిట్స్, మీ అలవాట్లని. ఎన్విరాన్మెంట్ షేప్స్ ఐడెంటిటీ.
పరిసరాలు మీ ఐడెంటిటీని ప్రభావితం చేస్తాయి. ఐడెంటిటీ సింపుల్ ఫార్ములా ఏంటంటే, మీ ఐడెంటిటీ మార్చుకుంటే మీ ఆలోచనలు మారుతాయి, మీ ఆలోచనలు మారితే మీ ఎమోషన్స్ మారుతాయి, మీ ఎమోషన్స్ మారితే మీ యాక్షన్స్ మారుతాయి, మీ యాక్షన్స్ మారితే మీ రిజల్ట్స్ మారుతాయి. సో చేంజ్ యువర్ ఐడెంటిటీ, చేంజ్ యువర్ లైఫ్. ఐడెంటిటీని మార్చండి, జీవితం మారుతుంది. సో నెగటివ్ మేనిఫెస్టేషన్ కమ్స్ ఫ్రమ్ లిమిటింగ్ ఐడెంటిటీ. నెగటివ్ మేనిఫెస్టేషన్ పరిమితమైన ఐడెంటిటీ వల్ల వస్తుంది. సో బివేర్ ఆఫ్ ఐడెంటిటీ. డిఫైన్ న్యూ ఐడెంటిటీ. కొత్త ఐడెంటిటీని నిర్ణయించండి. ఫీల్ ఇట్ నౌ. ఇప్పుడే అనుభూతి చెందండి. రిపీట్ డైలీ. ప్రతిరోజు పునరావృతం చేయండి. టేక్ అలైన్డ్ యాక్షన్. సరైన చర్యలు తీసుకోండి. రైట్ మేనిఫెస్టేషన్ నాలెడ్జ్ కొరకు రిచ్ టీవీ రిచ్ మైండ్స్ కమ్యూనిటీ నిర్వహించే ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. మీ డ్రీమ్ లైఫ్ని మేనిఫెస్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.